హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం తిథి స్వాతి నక్షత్రం అండి ఈరోజు. ఇంకా ఈరోజు మనము పంచమి కాబట్టి ఈరోజు ఋషి పంచమి అండి. సో ఈరోజు మనము ఏ పనులు చేస్తే విజయవంతం అవుతాయో పనుల్లో అది చూద్దాము. ఈరోజు మహాసౌరయోగం ఉంది అండి. 8:44 ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది. స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి పనులన్నీ త్వరితగతిన కంప్లీట్ అయిపోతాయండి ఈ మహాసౌరయోగంలో ఎవరైతే పనులు స్టార్ట్ చేస్తారో. ఇంకా అదేవిధంగా ఈరోజు విశిష్టత ఏంటి అంటే గణపతి నవరాత్రుల్లో 2వ రోజు అండి. ఈరోజు మహాగణపతిని వికట రూపంలో మనము పూజిస్తాము అండి. వికట వినాయకుడిగా ఎవరైతే మిమిక్రీ వృత్తిలో ఉంటారో హాస్యాస్పదంగా మాట్లాడే విషయాల్లో వికట వినాయకుడు మనకు మంచి చేస్తాడండి. ఇంకా ఈరోజు నైవేద్యంగా అటుకులను సమర్పించాలి. తద్వారా దుష్కామాన్ని దూరం చేసి సత్కామాన్ని మనకు ప్రసాదిస్తాడండి. ఇంకా ఈరోజు ఋషి పంచమి అండి. కశ్యప, అత్రి, విశ్వామిత్ర, భరద్వాజ, గౌతమి, వశిష్ఠ, జమదగ్నితో పాటు 7 మహర్షులతో పాటు అరుంధతి ని కూడా మనం పూజించాలండి. ఈరోజు ఇది ఎక్కువగా ఋతుస్రావం అయిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించి ఉద్వాసన తీసుకోవడం వలన ఋతు సమయంలో మనం చేసిన తప్పులన్నీ తొలగిపోతాయి అండి. ఈరోజు చేసే నదీ స్నానాలు, దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ఇక వినాయక పూజలో గరిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. సులభుడు అనే రాజు అవంతి దేశాన్ని పాలించేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక పేద బ్రాహ్మణుడు మహాపండితుడు అండి రాజుగారిని అడిగి మధ్యాహ్నం భోజనం చేయడానికి వస్తాడు అండి. అతని గుడ్డలన్నీ చిరిగిపోయి ఉంటాయి. దాన్ని చూసిన రాజుగారు నవ్వుతాడు. అది చూసి బ్రాహ్మణుడు, నువ్వు ఒక రాజు స్థానంలో ఉండి ఇలా వెకిలి నవ్వడం మంచిది కాదు అని చెప్పేసి శపిస్తాడు. నువ్వు ఎద్దువై పుడతావు అని చెప్పేసి. అది చూసిన రాణివారు, నా భర్తను శపించడానికి నువ్వెవరు, ఎంత బ్రాహ్మణుడు అయితే అలా శపిస్తావా అని, నువ్వు గాడిదగా పుడతావని చెప్పేసి ఆ రాణి బ్రాహ్మణుని శపిస్తుంది. తిరిగి ఆ బ్రాహ్మణుడు ఆ రాణిని నువ్వు చండాలిగా పుడతావు అని శాపం పెడతాడు. ఇలా వచ్చే జన్మలో 3 పుడతారండి. ఆ రోజు వినాయక చవితి. ఆలయ సమీపంలో ఈ చండాలిగా పుట్టిన రాణి గడ్డిమోపు తెచ్చుకొని నిప్పు రాజేసుకొని చలిమంట కావుదాం అనుకుంటుంది. అప్పుడే ఎద్దు, గాడిద వచ్చి ఆ గడ్డిని మేద్దామని 2 పోటీ పడుతూ ఉంటాయి. వాటి మూతి అంటుకున్న గరిక కాస్త వెళ్ళి అక్కడున్న వినాయక మూర్తి పైన పడుతుంది. ఈ రెండింటిని కొట్టడానికి ఆ చండాలిని కొంచెం గరిక తీసుకొని విసిరివేయగా ఆమె విసిరిన గరిక కూడా వెళ్ళి వినాయకమూర్తి మీద పడుతుంది. తెలియకుండానే వాళ్ళు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఆ రోజు వాళ్ళు ఉపవాసం ఉండి ఉంటారు. సో అలా చేసినందుకు గాను మోక్షం కలిగిందండి. తెలిసి తెలియక గరిక సమర్పిస్తే ఎవరైనా కూడా ఖచ్చితంగా వినాయకుడు వారి కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. గరిక లేని వినాయక పూజను వినాయకుడు స్వీకరించడు. అందుకే గరిక సమర్పించాలి ఖచ్చితంగా. యజ్ఞాలు, దానాలు, హోమాలు చేస్తే ఎంత ప్రతిఫలం, పుణ్యఫలం లభిస్తుందో అంత ఫలితము గరికతో వినాయకుడిని పూజిస్తే వస్తుంది అండి. ఇక ఈరోజు రాశి ఫలాలు. ముందుగా మేషరాశి వారికి ఈరోజు క్రయ విక్రయాలు సానుకూలంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విషయాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో సానుకూలంగా ఉంది. జాబ్ ట్రయల్స్ సత్ఫలితం అవుతాయండి. వైద్య సంప్రదింపులు ఉంటాయి. శుభ సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరవలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృషభ రాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. వ్యక్తిగత సౌకర్యాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి చికాకులు ఎక్కువ, కోపం ఎక్కువ, ఒత్తిడి, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గతంలో చేసిన రుణాల ఒత్తిడి కూడా ఉంటుంది అండి. ప్రతి విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం సంకష్టహార గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఈరోజు తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలు పోస్ట్పోన్ చేయడం మంచిది. ఫ్యామిలీ విషయాల్లో చికాకులు ఉంటాయి అండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు శ్రద్ధ ఉంటుంది. కాస్త జ్వరం కూడా ఉంటుంది అండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బ్రౌన్ కలర్. పాటించాల్సిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. అవతల వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని మాట్లాడడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు ఉంటాయి. అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి అనుకూలంగా ఉంది. ఉపయోగ ఖర్చులు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముదురు ఆకుపచ్చ
రంగు పాటించడం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం. తదుపరి వృశ్చిక రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బంగారు రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనస్సు రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవండి. కాలాన్ని సద్వినియోగం చేయండి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి మకర రాశి వారికి కోపం ఎక్కువ, మొండితనం ఎక్కువ. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు రేపు భవిష్యత్తును డిసైడ్ చేస్తాయండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అండి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గంధం కలర్. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధరక స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మీనరాశి వారికి రోజు వారి పనులకు పరిమితమవడం మంచిది. ఆర్థికంగా ఆరోగ్యంగా జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నేరేడు కలర్. పాటించాల్సిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. పాడ్యమి రోజు జన్మించిన వారి గుణగణాల గురించి మనం తెలుసుకుందామండి. పాడ్యమి తిథి రోజు జన్మించిన వారిలో అన్ని కలవవండి, కొన్నే ఉంటాయి. ఎందుకంటే మనం తిథి ప్రకారంగా చెప్తున్నాం కాబట్టి. వీరు బహుకుటుంబీకులుగా ఉంటారు అండి. చక్కటి విద్య నేర్పరితనం ఉంటుంది, బుద్ధిబలం ఉంటుంది, ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారంటే మంచి స్వభావం కలిగి ఉంటారు. నలుపైన కూడా తెలుపైన కూడా మంచి కాంతివంతంగా కనిపిస్తారు అండి. ఇక ఉద్యోగంలో ఉన్న అధికారుల దగ్గర నుంచి గౌరవ మర్యాదలు, ధనాన్ని పొందుతారండి. ఇది పాడ్యమి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలు.